ఈసీని ఓట్ చోర్ కమిషన్ అన్న రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వంశమే దొంగల వంశమని బీజేపీ ఘాటుగా విమర్శించింది. ఎన్నికల సంఘం బీజేపీ భాగస్వామ్యంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఓటర్ల జాబితా సవరణను నిరసిస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర 3వ రోజుకు చేరుకుంది. నవాడా జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. తేజస్వి యాదవ్తో పాటు ఇండీ కూటమి నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఎన్నికల సంఘం బీజేపీ మధ్య భాగస్వామ్యముందని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. బీహార్లో ఈసీ, బీజేపీ కుట్రలను తాను, తేజస్వి యాదవ్ అడ్డుకుంటున్నట్టు ప్రకటించారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమన్నారు తేజస్వి యాదవ్. संविधान आपको ये देता है, इसके लिए आप लड़े हो, आप मेहनत करते हो और ये नरेंद्र मोदी, अमित शाह और इलेक्शन कमिश्नर मिलकर आपसे छीन रहे हैं। और मैं तेजस्वी और यहाँ के बाकी नेता खड़े हैं, हम उनसे कहना चाहते हैं कि हम आपको बिहार का एक वोट नहीं जोड़ी करने देंगे। రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలో 65 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు బీజేపీ నేత గౌరవ్ భాటియా. संवैधानिक संस्थाओं पे बेबुनियाद आरोप लगा दो, उनको नाम दे दो वोट चोरी कमीशन ऑफ इंडिया, तो सबसे बड़ा डकैत, सबसे बड़ा खानदानी चोर जो कि भ्रष्टाचार के आरोप में बेल पे बाहर है. తప్పుడు సమాచారంతో రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.